హరే కృష్ణ. భగవద్గీతలో చాప్టర్ 1 శ్లోక 4 డిస్కస్ చేద్దాం. శ్లోక 4 డిస్కస్ చేసే ముందు శ్లోక 3 ఒక 1 మినిట్ రివైజ్ చేద్దాం. శ్లోక 3లో దుర్యోధన పాండవ ఆర్మీని చూసి లోపల భయంతో తన గురువు అయిన ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్తారు. లోపల భయం ఉన్న బయట రెస్పెక్ట్ ఇస్తున్నట్టు మాట్లాడతారు. శ్లోక 3లో దుర్యోధనుడు మెయిన్గా ద్రుపదుని గురించి మాట్లాడతారు. ద్రుపదుడు అండ్ ద్రోణాచార్యులు మంచి ఫ్రెండ్స్, కానీ వారి స్నేహం ఒక శత్రుత్వంగా మారిపోతుంది. వాళ్ళ ఫుల్ స్టోరీ ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, రిఫర్ చేయండి. ఇలా దుర్యోధనుడు ద్రుపదుని గురించి ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళ స్టోరీ గుర్తు చేసి మన శత్రువు పాండవుల ఆర్మీలో ఉన్నారు, సో మనం గట్టిగా ఫైట్ చేయాలి అని చెప్తున్నారు. ఇప్పుడు శ్లోక 4కి వెళ్ళిపోదాం. అత్ర శూర మహేశ్వస భీమ అర్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. ఇక్కడ మనం కొన్ని మీనింగ్స్ చూద్దాం. అత్ర అంటే ఇక్కడ, శూర హీరోస్ అంటే గ్రేట్ ఫైటర్స్ అని, మహా ఈషు అస మైటీ బౌమెన్ అంటే గ్రేట్ ఆర్చర్స్ అని చెప్తున్నారు, అంటే బాణాలు బాగా వేసేవాళ్ళని. భీమ అర్జున, సమ ఈక్వల్, యుధి ఫైట్, యుయుధాన విరాట, ద్రుపద మహారథ గ్రేట్ ఫైటర్. శ్లోక 4లో ఏం చెప్తున్నారంటే భీమ అర్జునులతో పాటు ఇంకా గొప్ప ఫైటర్స్ ఉన్నారు. మెయిన్గా 3 మెంబర్స్ గురించి మెన్షన్ చేశారు. వాళ్ళు ఎవరంటే యుయుధానో, విరాట, ద్రుపదుడు. ఇక్కడ అర్జున్ అండ్ భీమ గురించి ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు గ్రేట్ వారియర్స్ అండ్ దుర్యోధన్కి వాళ్ళ పవర్స్ గురించి బాగా తెలుసు. ఇక్కడ మనం జస్ట్ 1 మినిట్ డిస్కస్ చేద్దాం. అర్జున ద్రోణాచార్య ఒక ప్రియ శిష్యుడు, అలాగే గొప్ప మిలిటరీ మ్యాన్ అండ్ మిలిటరీ ఆర్ట్స్లో మంచి ఎక్స్పర్ట్. అండ్ తను దేవతలతో ఫైట్ చేసి దివ్యమైన అస్త్రాలను గెలుచుకున్నాడు. మెయిన్గా చెప్పాలంటే శివుడి దగ్గర నుంచి, ఇంద్రుడి దగ్గర నుంచి, వరుణ దేవుడి దగ్గర నుంచి, అలాగే సూర్యుడి దగ్గర నుండి. అలాగే భీముడి గురించి చెప్పాలంటే దుర్యోధనకి తెలుసు పాండవుల్లో ఫైట్ చేయాలంటే ఈక్వల్గా పవర్స్ ఉన్న పర్సన్ భీమ అని. అలాగే భీమ అంటే భయం, ఎందుకంటే భీమ 3 ప్రామిసెస్ చేశాడు. ఫస్ట్ది ద్రౌపదిని ఎప్పుడైతే రాజసభలో ఇన్సల్ట్ చేస్తారో కౌరవులందరినీ చంపేయాలని. సెకండ్ ప్రామిస్ దుర్యోధనుడు తొడని విరుస్తాను, ఎందుకంటే సభలో తన తొడని అన్కవర్ చేసి ద్రౌపదిని కూర్చోమని చెప్తాడు. దీని కారణంగా తొడ విరుస్తానని చెప్తాడు. అలాగే థర్డ్ది రాజసభలో దుశ్శాసనుడు ద్రౌపది హెయిర్ని పట్టుకొని సభలో ఈడ్చుకుంటూ వెళ్తాడు. పవిత్రమైన హెయిర్ని అపవిత్రం చేస్తాడు. దీని కారణంగా దుశ్శాసన బ్లడ్తో ద్రౌపది హెయిర్ని తడతాడు అని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇదండి శ్లోక 4. నెక్స్ట్ వీడియోలో శ్లోక 5 and 6 డిస్కస్ చేద్దాం. అందరికీ ఈ భగవద్గీత నాలెడ్జ్ స్ప్రెడ్ చేయాలంటే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. హరే కృష్ణ.